నేననేది ఎన్టీ రామారావు గారు లాంటి టవరింగ్ పర్సనాలిటీని దెబ్బతీయటానికి ఆయన కుమారుణ్ణే ఉపయోగించినట్టున్నారు కదా. ఇక్కడ విషయం ఏంటంటేనండి, మా అందరికి ఎవరికి తెలవదండి ఇంత టాపిలింగు ఇంత జరుగుతుందని. ఎందుకంటే ఇది ఒకటి ముఖ్యమైన విషయం. ఇది ఆ వేళ గన్నవరంలో తెల్లారుజామున 4-5 అయిందండి మాకు టూర్ అయిపోయి. నేను ఇంటికి వచ్చి బస్ స్టాండ్కి వెళ్ళి పేపర్లు వచ్చిందని చూసుకోవటానికి పేపర్లు తెచ్చుకొని ఇంటికి వచ్చి కూర్చుని చదవబోతా కూర్చుని ఉన్నప్పుడు సడన్గా హరికృష్ణ గారు జయరమేష్ గారు మా ఇంటికి వచ్చారు. నేను పొద్దున్నే వచ్చారు, ఇంకా స్నానం కూడా చేయలే, నేను అంత తిరిగినాండి. అప్పుడు వచ్చి కాసేపు కూర్చుని బాగా జరిగింది అది అని మాట్లాడుకున్న తర్వాత, అన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి నువ్వు, ఇది ఎన్టీఆర్కి వ్యతిరేకంగా జరిగిన ఇది కాదు, ఇది ర్యాలీ కాదు, ఇది ఓ దుష్టశక్తికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ అంటే నేను ఇచ్చాను. అది వచ్చింది కూడా పేపర్లో. అందుకని మేము ఎన్టీఆర్కి వ్యతిరేకం కాదండి. అక్కడ వీళ్ళని అమాయకులు చేశారు. బాలకృష్ణ కూడా తెలవదు వైస్రాయ్ హోటల్లో ఉండగా ఎంత నాన్నగారిని తెచ్చుతున్నారు ఇవన్నీ. వీళ్ళు గొప్ప వ్యక్తులేనండి. వాళ్ళు ఎన్టీఆర్ కుమారులు కానీ వాళ్ళ సంతానం ఎవరైనా కానీ భారతదేశంలో నాకు తెలిసి అంతమంది పిల్లలుండి అన్ని ఏళ్లలో రామారావు గారు ఆయన నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడైనా ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ పలానా అడ్మినిస్ట్రేషన్లో ఇంటర్ఫీర్ అయిందని ఇప్పుడన్నా ఏ పేపర్లో కానీ ఒక టీవీలో కానీ అన్న వచ్చిందండి. అక్కడ అది చాలా గొప్ప విషయం. వాళ్ళ సంతానం గురించి అల్లుళ్ళు వేరు, ఇది వేరు. అది అట్లా అంటే ఆయన వాళ్ళని ఎలవ చేయలేదు, వీళ్ళు వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళలేదు, మొదటి నుంచి వెళ్ళలేదండి. వాళ్ళు కాదు కదా, ఇప్పుడు 83 నుంచి ఉన్నారు కదా. మొన్నంటే లక్ష్మీభారత్ అనుకోవచ్చు, అంతకుముందు ఏముంది. ఎలా చేయకపోవటం లేదు, వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. ఒక వేరే వేరే ఆ పని అని ఈ పని అని కానీ ఇది కానీ ఎక్కడ మాట్లాడే పని లేదండి. అది చాలా గొప్ప విషయం. భారతదేశం మొత్తం మీద ఎవరు అట్లా ఇంటర్వ్యూ కాకుండా కుటుంబ సభ్యుల ప్రమేయం లేకపోవడం అనేది. కానీ దురదృష్టం లక్ష్మీభారత్ గారి వల్ల ఆ పేరు వచ్చింది ఎన్టీఆర్. అది దాంట్లో వాస్తవం ఉందంటారా? అప్పట్లో ఉన్న ఇది రాజ్యాంగేతర శక్తిగా దాంట్లో చేశారా, లేకపోతే ఆమెను అట్లాగా చూపించి అంతఃపుర రాజకీయాల్లో ఆమె మీద ఒక ముద్ర వేసి ఒక మహిళగా? కాదండి, జరిగినాయి ఆయన వాస్తవాలే. నీంద్రారెడ్డి వీళ్ళు వాళ్ళు అందరూ మొత్తం వాళ్ళ క్యాబినెట్ ఉండేది కదా. మొత్తం లక్ష్మీభారతి గారు చెప్పిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారంటారా? 100 వాళ్ళు. సార్, అయితే మీకు 99లో మీకు తెలుగుదేశం టికెట్ రాలేదు. అప్పుడు నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నానండి. నాకు టికెట్ రాలేదు. కానీ ఆ టైంలో నేను అడ్జస్టెడ్గా పనిచేసిన దాంట్లో విజయవాడ ఈస్ట్ మెజారిటీ వచ్చింది పార్టీకి, వెస్ట్లో ఎంపీ క్యాండిడేట్ మెజారిటీ వచ్చింది. ఇట్లా మాకు మేయర్ గెలిచాం 2000 ఎలక్షన్లో. మేయర్ అట్లా కదా. 99లో మీకు టికెట్ రాలేదు. అప్పుడు తెలుగుదేశంలో రత్నకుమార్ గారికి కూడా టికెట్ రాలేదు. బీజేపీకి వెళ్ళిందండి. పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. అంటే కావాలని అలా చేశారంటారా, లేకపోతే నిజంగానే అంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీకి ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి కోట శంకర్రావు గారు కోట శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చారని అంటారా? కాదండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి ఇష్టం లేకపోతే తోసేస్తాడు పక్కనాళ్ళ మీద. ఇప్పుడు యాక్చువల్గా మీ కడపలో అసలు పార్టీకి కందుల రాజమోహన్ రెడ్డి, శివానంద రెడ్డి వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంపీగా పోటీ చేశారు. రాజశేఖర రెడ్డికి అంత ఫైట్ ఇచ్చింది వాళ్ళే. అయితే 3000 తేడాతో వాళ్ళకి రాజ్యసభ టికెట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రాజ్యసభ ఇవ్వాలి, రెడ్డికి కడప నుంచి ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. టక్కున వాళ్ళ బామ్మర్ది రామ్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇచ్చారు. రామ్మోహన్ రెడ్డి గారు అంటే అప్పుడు అంతకుముందు మంత్రి చేసి మాతో పాటు హెల్త్ మినిస్టర్, ఆయనకి రాజ్యసభ ఇచ్చాడు. అంటే తప్పించుకోవడానికి. ఇప్పుడు హరికృష్ణ గారికి కూడా ఇవ్వటం ప్రేమ మీద కాదు, వీళ్ళు ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ ఎవరికి ఇస్తే ఏమవుతుందని అట్లా ఆయన్ని అట్లా చేశాడు ఆయన. ఇక్కడ ఏంటంటే ఇస్తే నాకు ఇవ్వాలి, లేకపోతే రత్నకుమార్ గారికి ఇవ్వాలి. నేనంటే మొదటి నుంచి హరికృష్ణ గారి మనిషిని, ఇదంతా ఉంది, జయరమేష్ గారు మేమంతా ఇదని. అందుకని ఆయన రత్నకుమార్ గారికి ఇద్దామంటేనేమో అనవసరంగా ఆమె రంగ ఇనాగరేషన్ వెళ్ళి అల్లరి చేసిందండి. ఆ అల్లరి మొలాన ఆమెకి టికెట్
ఇలా రాజశేఖర రెడ్డి గారు ఇనాగరేట్ చేయడానికి వెళ్ళారు. ఏంటండి మళ్ళీ చెప్పండి. రంగా విగ్రహం బెజవాడలో పెట్టేదే, అది పెట్టింది మల్లాది విష్ణు అండ్ అంటే రంగా గారి అభిమానులు పెట్టారు. వాళ్ళ ఇంటి ముందే, రంగా గారి ఇంటి దగ్గరే పెడితే రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. ఆ టైంలో అసలు విగ్రహం ఓపెన్ చేయడానికి వీలు లేదని ఈ కర్రలు వేసుకొచ్చి రోడ్డు మీద కూర్చుని నానా యాగి చేసింది. అది పేపర్లో తాటిగా అంత అక్షరాలతో చాలా ఇదిగా వచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయాడు. అంటే ఆమె గెలుపు అవకాశాలు దెబ్బతీస్తాయి అనేటువంటి ఆలోచనతో సో బీజేపీకి ఇచ్చారు టికెట్. సో మీరు తర్వాత తెలుగుదేశం నుంచి బయటకు ఎప్పుడు వచ్చారు? అంటే చెప్తాను, 1999 అప్పుడు నా నాయకత్వాన మేయర్ గెలిచాం 2000లో. 99లో అసలు ఈస్ట్లో అసలు నా తర్వాత ఎవరో గెలవాల, మెజారిటీ కూడా రాలే పార్లమెంట్కి కానీ ఎక్కడ కానీ తెలుగుదేశానికి మెజారిటీ కూడా రాలే. ఫస్ట్ టైం 99లో ఈస్ట్లో క్యాండిడేట్ గెలిచాం, మెజారిటీ పక్షాన్ని గెలిపించుకున్నాం. అంటే వెస్ట్లో కూడా మెజారిటీ వచ్చింది. అంటే క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్ ఓడిపోయినా మెజారిటీ పార్లమెంట్లో మెజారిటీ వచ్చింది. అట్లాగే మేము మేయర్ గెలిచాం ఫస్ట్ టైం 2000లో. ఇక్కడ 2000 నేను పార్టీలోనే పనిచేస్తూ ఉండగా 2004 దాకా పనిచేశానండి. అంటే 2000 తర్వాత నన్ను కాదని మార్చారు అధ్యక్షుడిని, నన్ను విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జిగా ఉంచారు. సరే అక్కడ దాకా పనిచేసాం. తర్వాత గెలవలేదు. 2004లో కూడా మీకు టికెట్ ఇవ్వలేదా? అసలు అది అప్పుడు కూడా బీజేపీ గెలిపోయిందండి. అంటే మీరు అడగలేదా? అడగలేదండి, తెలుసు, వాతావరణం తెలిసిపోతుంది అప్పుడు. అంతేనా? లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఏమైనా సమస్యలు? ఆర్థికపరమైన సమస్యలు చాలా ఉన్నాయండి నాకు. అసలు ఆర్థిక పరంగా అంటే ఎలక్షన్ పోటీ చేయడానికి నాకు సొంతంగా డబ్బులు లేకపోయినా నాకు అంత బ్రహ్మాండమైన స్నేహితులు ఉన్నారండి. షావుకారులు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఎవరైనా కానీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నాకు చిన్నప్పటి నుంచి చదువుకున్న స్నేహితులు కానీ చాలామంది ఉన్నారు. నాకు ఆ ఇబ్బంది లేదు. కానీ అది కాస్త ఇక్కడ ఏమైందంటే ఈ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత సర్వం కోల్పోయానండి నేను. అది నాకేమో 5 పైసలు పార్టీ డబ్బులు ఇవ్వలేదు. 6 ఏళ్ల పాటు పార్టీ ప్రెసిడెంట్గా చేయటం అంటే మామూలు విషయం కాదు విజయవాడలో. అది విజయవాడ నగరాన్ని మొత్తాన్ని మనం ఒక సొంత ఖర్చులతో నడిపించుకుంటా చేసేటప్పటికి నేను కొనుక్కున్నంత పార్టీ ప్రోగ్రామ్స్కి మీ సొంత డబ్బులు అన్నీ సొంతయేనండి. ఎవరిని చందాలు అడగటం కానీ ఇవన్నీ ఏమీ లేదు. నాకు అసలు ఇష్టం లేదు. కానీ జిల్లా పార్టీ నడపడానికి సెంట్రల్ ఆఫీసే పంపించేదండి. 25,000 అంత ఇచ్చేది, మాకు ఇవ్వలా. అక్కడ ఏమైందంటే 5 పైసలు ఇవ్వలేదండి. ఏదో అకౌంట్లు ఓపెన్ చేయమన్నారు, చేసాం, ఎంత జరగలేదు, జరగల. ఇప్పుడు 4-5 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ పోయిందండి అది. అంటే నేను బెజవాడలో నాకు ఉన్న స్థలాలు కానీ, మా ఊళ్ళో ఉన్న పొలాలు కానీ మొత్తం ఇప్పుడు ఒక ఇల్లు తప్ప, నాకు ఒక అపార్ట్మెంట్ తప్ప నా పేరు మీద కానీ, నా పేరు మీద కానీ, నాకు కానీ, మా కుటుంబానికి కానీ ఏమీ లేదు. అంటే రాజకీయాల్లోకి వచ్చి ఆర్థికంగా నష్టపోయారు మీరు? పూర్తిగా నష్టపోయానండి. అసలు మాది చాలా పెద్ద కుటుంబం అండి మాది. మా ఊరు షావుకారుల్లో మేము షావుకారు గారు మనవడే అనేవాళ్ళు మమ్మల్ని. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఈ రాజకీయాల్లో ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారి మూలానే నాకు పోయినాయండి మొత్తం. చంద్రబాబు నాయుడు గారి అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు ఉండగా మాకు ఆర్థికంగా మాకు ఎలక్షన్కి పెద్ద ఖర్చు లేదు, ఇప్పుడు పార్టీ నడపడానికి మాకేం ఖర్చులు పెద్ద లేదు. ఈయన పార్టీ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచే మాకు అంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు అంటారా? ప్రోగ్రామ్స్ కాదు, అసలు పార్టీ నడపడం అది ఎట్లా జరుగుతుందండి. ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ అంటే వాళ్ళు చెప్పినంత మెంబర్షిప్ డబ్బులు మేమే, ఎవడో డబ్బులు ఇవ్వడండి ఊరినే, ఇదంతా హంబక్. చేరే మెంబర్ అందరూ డబ్బులు ఎవరు అవి రాసుకోవటం, మనం డబ్బులు కట్టుకోవడం. ఎవరు జిల్లా పార్టీ అధ్యక్షులు కట్టాలా? అవునండి, అంతే కదా. ఏ నియోజకవర్గ పార్టీ ఉండి నియోజకవర్గ అధ్యక్షుడు నేనే, అప్పుడైనా అంతేగా. సో ఆ విధంగా ఆర్థికంగా నష్టపోయారు మీరు? బాగా నష్టపోయానండి. ఎప్పుడు కోలుకొని, అందుకంటే నా పిల్లలకి అన్యాయం చేశారు. ఇప్పుడు అది నేను ఈ రాజకీయాల్లో ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారి టర్మ్లో మనకు జరిగింది అది. నేను ఎవరిని ఎప్పుడు ఏ పని అడగల. ఈ మంత్రుల దగ్గరికి కానీ వీళ్ళ దగ్గరికి కానీ వెళ్ళటం కానీ అన్నీ జరగలేదండి. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను నేను. నా పని ఏదో నేను చేసుకోవటం, మా కార్యకర్తలు. ఇవాళకైనా బెజవాడలో నాకు ప్రతి వార్డులోనూ కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశంలోనే ఇప్పుడు ఎక్కువ మంది అభిమానులు
వాళ్ళు ఉన్నారు. కానీ మీకు తెలుగుదేశం పార్టీ వల్ల కృష్ణా జిల్లాలో విజయవాడలో ఆర్థికంగా బలపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎందుకంటే బాబా ఏ వాళ్ళే ఉన్నాళ్ళు ఇప్పుడు దేవునే నెహ్రూ లాంటి వచ్చే మంది ఉన్నారు, కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు నాకేంటంటేనండి, నేను వచ్చింది ఒక స్కూల్ నుంచి. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అంటే కాకాని వెంకటరత్నం గారు. అప్పట్లో టీచర్స్ ఎవరంటే అక్కినేని భాస్కర్రావు గారు, కలపాల సూర్యం గారు, పేట బాపయ్య గారు, అడిసిమిల్ సూర్యనారాయణ గారు, రేబాల బుచ్చిరామశ్రేష్ఠి గారు. వీళ్ళందరూ అప్పట్లో ఎమ్మెల్యేలు. వాళ్ళ నిరారంభత 5 పైసలు అసలు ముట్టుకోవడం కానీ ఇంకోటి, ఎందుకంటే బాగా బాగా తిరిగేవాళ్ళం మేము. కింద హైదరాబాద్ వస్తే భాస్కర్రావు క్వార్టర్లో కింద న్యూస్ పేపర్లు వేసి పడుకునేవాళ్ళు. అంత దాంట్లో నుంచి వచ్చాం. మా వెంకటరత్నం గారు ఆ రోజుల్లో జై ఆంధ్ర మూమెంట్లో మేము ఇందిరాగాంధీ పిలిపించిందండి మమ్మల్ని వెంకటరత్నం గారి ద్వారా. పివి నరసింహ గారు ముఖ్యమంత్రి. మేము వెళ్తే ఆ రోజుల్లో రైల్వే స్టేషన్లో కారు పంపించాడు సీఎం గారు. పంపించి ఇందిరాగాంధీ ఇచ్చేసాం. మేము అప్పుడు సమైక్యవాదులుగానే వెళ్ళాం. ఇందిరాగాంధీ దగ్గరికి అయితే రిప్రజెంటేషన్ మేము ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అగస్టీను, కనకమేళ్ల సతీష్, ఇంకా చాలామంది ఉన్నాడు, డాక్టర్ కొడాలి కిషోర్ బాబు, వీళ్ళంతా పెద్ద లీడర్స్. ఎక్కడ వీళ్ళు పాలడు వెంకటరావు, మాకు ప్రెసిడెంట్ పాలడు వెంకటరావు. వెళ్ళేటప్పటికి ఇందిరాగాంధీ ఇది ఇచ్చారండి, దానిపై ఇంటర్వ్యూస్ అడిగింది. ఏంటి మీరు ముల్కీ రూల్స్ రద్దు చేయండి, అప్పుడు మేము మాకు ఈ ఉద్యమం ఉండదు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం అది అని చెప్పాను. నో నథింగ్ డూయింగ్, దే ఆర్ బ్యాక్వర్డ్ అని అందండి. అది చేసి అంటే తెలంగాణలో అమలులో ఉన్న ముల్కీ రూల్స్ని తీసేయమని మీరు అప్పుడే కదండి అసలు వచ్చిందే మూమెంట్. అప్పుడు 69 ఉద్యమం, 69 కాదు 72 జయాంధ్ర ఉద్యమం. జయాంధ్ర ఉద్యమం. అప్పుడు ఇది కోర్టు వెరిడిక్ట్ మూలానే కదా, తీర్పు రోజులనే కదా అసలు ఉద్యమం వచ్చింది. ప్లస్ తర్వాత ఇది యాంటీ బ్రహ్మానంద రెడ్డి కూడా అనుకున్నారు, సారీ యాంటీ పివి నరసింహారావు అని. పివి నరసింహారావు గారిని దించేసిన అప్పుడు మేము అందరం మళ్ళీ మీట్ అయ్యి ఏంటని వెంకటరత్నం గారు కలిస్తే ఇక లేదు మనకు దారిద లేదు, మన ప్రత్యేక రాష్ట్రం ఊరు అనేది అప్పుడు ఉద్యమాలు చేసాం. నేను వెంకటరత్నం గారితో పాటు ఉండేవాడిని. వెంకటరత్నం గారు కార్పులు జరిగిన రోజు కానీ ఆవేళ రాత్రి ఆయన మరణించిన రోజు రాత్రి కూడా ఆయన దగ్గరే పడుకున్నాం. డిసెంబర్ 25 రాత్రి నేను ఆయన కెనాల్ గెస్ట్ హౌస్లోనే పక్క రూమ్లో మేము 72 అండి 72 డిసెంబర్ అండి. ఎస్ కాకాని వెంకటరత్నం గారు ఆ రోజు సిఆర్పిఎఫ్ కలిపి కార్పుల్లో కుర్రాళ్ళు చచ్చిపోవటం, అవన్నీ హాస్పిటల్లోకి వెళ్ళి తిరిగి గాయపడిన వాళ్ళని చూసి రావటం, ఆ వేదంతో ఆయన ఆ వేళ రాత్రి మేము ఇంటికి వెళ్తానంటే 10 మంది కుర్రాళ్ళం మీరు వెళ్ళొద్దు మీరు ఇక్కడే పడుకోండి అన్నారు. ఆ వేళ ఏంటంటే మాకు కమ్యూనిస్టులను వీళ్ళు దాడి చేస్తారేమోనని ఒక అనుమానం. అప్పుడు సమైక్యవాదులు మేము సపరేటిస్టులు, వాళ్ళు సమైక్యవాదులు. అప్పుడు దాడి చేస్తారన్న అనుమానంతో మేము ఆ వేళ వెంకటరత్నం గారి దగ్గరే మేము పడుకోవటం. పాప ఆయన అర్ధరాత్రి కాడ హార్ట్ అటాక్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళటం, అప్పుడు ఏమంటే చచ్చిపోవటం. దాన్ని అంటే ఆయన ఏమంటే ఉండేవాడు. ఆయన ఉక్కు కాకాని అనే పేరు కూడా తర్వాత ఉక్కు కాకాని మొదటి నుంచి ఉందండి, ఉక్కు కాకాని ముందు నుంచి ఉక్కు కాకాని. సరే మళ్ళీ ఇక్కడికి వద్దామండి కాంటెంపరీ. అంటే మీరు తెలుగుదేశంలో మీకు బయటకు వచ్చేసిన తర్వాత బయటికి రావటం అంటే 2004లో నన్ను సస్పెండ్ చేశారండి. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత 2004 ఎలక్షన్స్ తర్వాత జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఎందుకు చేశారు ఏంటంటే వాళ్ళు తెలుగుదేశంలో కొంతమంది మా వర్గం వాళ్ళు కొంత అల్లరి చేశారని అదని ఇదని వీళ్ళు వెళ్ళి కొంతమంది పడనాళ్ళు వెళ్ళి చెప్పటం, చెప్తే వాళ్ళు అంటే పార్టీకి పనిచేయడం అనేది కాదండి, అది కాదు. ఇక్కడేదో వర్గ విభేదాలు, వాళ్ళ ఏదో వేరే గద్దె రామ్మోహన్ ప్రెసిడెంట్ చేసి తర్వాత ఏదో చేయాలని దాంట్లో ఏదో వార్డు ప్రెసిడెంట్ల విషయంలో ఏదో ఘర్షణ పడటం, వాళ్ళు ఏదో జరగటం అన్నీ జరిగింది. పేపర్లో అల్లరల్లరిగా వచ్చేసాయి, రోజుకో కథనం వచ్చేది. దాని మీద వీళ్ళందరూ వెళ్ళి అక్కడ జయప్రకాష్ చేస్తున్నాడు ఇదంతా అని చెప్తే ఆయన సస్పెండ్ అన్నాడు. నేను అసలు ఎంతవరకు అడగని కూడా అడగలేదు. అంతేనా? లేదంటే 2004లో పార్టీ ఓడిపోయింది కాబట్టి మీరు అధికార కాంగ్రెస్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన లేదండి. మీరే అప్పటికప్పుడు అసలు ఆలోచన లేదు, ఖాళీగానే యాక్టివ్గా ఉండేవాడిని కాదు. ఎప్పుడైతే సస్పెండ్ చేశారో అప్పుడు నన్ను పేపర్లో వాళ్ళు అడిగారు ఏంటి సస్పెండ్ చేసి,
నేనెంత లెక్క అండి, ఎన్టీ రామారావుని సస్పెండ్ చేశాడు చంద్రబాబు, నేను ఒక లెక్క అయ్యాళ్ళకి, అది అంతే. ఎందుకు మనం ఇంకా దానికి వేరే సమాధానం ఇదే చెప్పాను నేను అప్పుడు. తర్వాత నేను ఇదే చెప్పా కదా ఇందాక, కోస్తా ఆంధ్ర అభివృద్ధి సంస్థ అట్లా తిరిగేవాళ్ళం మొత్తం. ఈ తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మా ఎజెండాని మేము పెట్టినవన్నీ చేయటం, కొంచెం ఇది చేయటం, ఆయన మేము వెళ్ళినప్పుడల్లా మెమరాండాలు ఇవ్వటం, బెజవాడ వచ్చినప్పుడల్లా ఇవన్నీ కొంచెం ఆయన. నేను అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసనసభ్యుడిని, విజయవాడ. నా రాజకీయ అనుభవాల్ని, మిగతా విషయాలన్నిటినీ ఐ డ్రీమ్ న్యూస్తో నేను పంచుకున్నాను. తప్పక మీరందరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను.